నామది నీదే చెలియ పార్ట్ 24. నాన్న, అమ్మ అంటూ ఇందు ఏడుస్తూ అడుగుతూ ఉంటే, ఇందు, అమ్మ లేదమ్మా, మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది, ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, పదమ్మా అంటూ అలానే వాళ్ళను బెదిరిస్తూ కిచెన్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి ఇద్దరూ బయటపడ్డారు. నాన్న, త్వరగా పద నాన్న అంటూ ఇందు వాళ్ళ నాన్నను తీసుకొని అక్కడి నుంచి పరిగెడుతూ ఉన్నది. ఆ చీకట్లో ఇద్దరు వెళుతూ ఉంటే కార్లలో వాళ్ళు వాళ్లను ఫాలో చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇద్దరు కూడా మళ్ళీ వాళ్లకు దొరికిపోయారు. వసై, నా నుంచి తప్పించుకుందాము అనే వెళుతున్నావా? ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నిన్ను నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నీ బాబు నన్నే కొడతాడా? నన్ను మాట అంటేనే ఈ రోజుకి అక్కడ అందరినీ ఏడ్చేలాగా చేశాను. నీ బాబును వదిలేస్తానా అంటూ కత్తి ఆయన కడుపులో దింపింది జగదీశ్వరి. నాన్న అని పెద్దగా అరిచింది ఇందో. నాన్న కూడా పోతాడు, కానీ నిన్ను మాత్రం వదలను అంటూ ఇందు జుట్టు పట్టుకొని, ఒరాయ్, నా కొడుక్కి కాల్ చేయరా, వాడి పెళ్ళం వస్తుంది అని అన్నది జగదీశ్వరి. ఇందు వాళ్ళ నాన్న జగదీశ్వరి ఎమరపాటుగా ఉండటం చూసి అదే కత్తితో జగదీశ్వరి మెడపై పెట్టి బెదిరిస్తూ, ఇందు పారిపో అమ్మా అంటూ అరిచారు. నాన్న, మీరు కూడా రండి నాన్న, వెళ్ళిపోదాం అన్నది ఇందు. ఇందు, నేను ఇక బ్రతకను, నేను పోయేలోపు నువ్వు తప్పించుకుంటే చాలమ్మా, పారిపోయిందు, వీళ్లకు దూరంగా మళ్ళీ కనపడకుండా పారిపోవమ్మా, నా కోసం ఆలోచించకు, వెళ్ళిపోయిందు, నేను ఎక్కువసేపు ఉండలేను, వెళ్ళు ఇప్పుడు, వెళ్ళకపోతే నేను చచ్చినట్టే ఇందు, వెళ్ళిపోవమ్మా అన్నారు ఇందు వాళ్ళ నాన్నగారు. నాన్న అంటూ ఏడుస్తూనే అక్కడి నుంచి పరిగెడుతూ వాళ్లకు దూరంగా వెళ్ళిపోయింది ఇందు. ఇందు వెళ్ళిపోవటం చూస్తూ, నా కూతుర్ని నువ్వు ఏమీ చేయలేవు అంటూ ఇందు వాళ్ళ నాన్న అలానే చనిపోయారు. జరిగినది తలుచుకోగానే ఇందుకి ఊపిరి ఆడటం కూడా కష్టంగా ఉంటే అలానే వెనక్కు వాలుతూ అక్కడ ఉన్న చైర్లో కూలపడింది. విఠల్ అక్కడే ఉన్నాడు అంటే వాడి అమ్మ కూడా ఇక్కడే ఉన్నదా, నా కోసమే వచ్చారా అని అనుకుంటూ ఉన్నది. సార్, పేషెంట్లో మూవ్మెంట్ వచ్చింది, మీరు త్వరగా వచ్చేయండి అంటూ డాక్టర్ రావటం చూసి కళ్ళు తుడుచుకుంటూ ఇందు నార్మల్ అవుతూ, డాక్టర్ గారు, తన వాళ్ళు వస్తున్నారా అని అడిగింది. ఇందు, 5 నెలల తర్వాత తనలో మూవ్మెంట్ వచ్చింది, తెలియగానే వచ్చేస్తున్నారు, అంత పెద్ద యాక్సిడెంట్లో లక్కీగా బ్రతికాడు, ఇన్నాళ్ళు కోమాలో ఉన్నాడు, వాళ్ళ అమ్మ అనుకుంటా స్పాట్లోనే చనిపోయారు, ఇప్పుడు తన బాబాయ్ అంట వస్తున్నారు అన్నారు డాక్టర్. వాట్, వాళ్ళ అమ్మ చనిపోయిందా అన్నది ఇందు. అవును ఇందు, నీకు ఈ పేషెంట్ తెలుసా అన్నారు డాక్టర్. లేదు డాక్టర్, నాకేమీ తెలియదు, ఇప్పుడు వీళ్ళ అమ్మ డెడ్ బాడీ ఎక్కడ ఉన్నది అని అడిగింది ఇందు. మార్చరీలోనే ఉన్నది అని చెప్పారు డాక్టర్. ఇందు పరుగులాంటి నడకతో అక్కడి నుండి మార్చరీ దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ అమ్మ ఏమైనా కావాలా అని అడిగాడు మార్చరీ అటెండెంట్. ఇక్కడ యాక్సిడెంట్ కేసు 5 months బ్యాక్ పోలీసులు తీసుకుని వచ్చారట, ఆ లేడీ డెడ్ బాడీ అన్నది ఇందు. మేడం అంటూ జగదీశ్వరి శవాన్ని చూపించగానే జగదీశ్వరిని చూస్తూ ఉన్న ఇందుకి జగదీశ్వరి చేసిన అరాచకాలు అన్ని కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఫేస్లోనికి స్మైల్ వచ్చింది. మేడం, మీకు ఈ బాడీ తెలుసా అన్నాడు మార్చరీ అటెండెంట్. లేదు, నాకు ఎవరో కూడా తెలియదు అంటూ చూసినట్టే అక్కడి నుంచి బయటకు వచ్చేసింది ఇందు. కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆనందంతో వస్తూ ఉంటే ఆ కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వచ్చేసింది. జగదీశ్వరి, నా వాళ్ళను నాకు దూరం చేసిన నువ్వు చివరికి దిక్కే లేకుండా పోయావా? ఎవరైనా పోతే ఏడుస్తారు, కానీ నిన్ను ఇలా చూస్తూ ఉంటే హ్యాపీగా ఉన్నది. మా అమ్మ నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు, కానీ వీళ్ళు ఇక్కడకు వచ్చారు అంటే కన్ఫామ్గా నా గురించి తెలిసే ఉంటుంది. ఈ విఠల్ ప్రజెంట్ కోమాలో ఉన్నాడు, కానీ ఇప్పుడు వాడు కాన్షియస్లోనికి వస్తే ఒకసారి నా వాళ్ళను నాకు కాకుండా చేశాడు. ఇప్పుడు కూడా ఏమైనా అనుకోగానే ఎందుకు టెన్షన్తో చెమటలు పట్టాయి. లేదు, అలా కాకూడదు, వాడు స్పృహలోనికి వస్తే నన్ను వదలడు, నా కోసం ఏమైనా చేస్తాడు, అంతవరకు ఇలా భయపడుతూనే ఉండాలి. ఇలాంటి వాడికి భూమి మీద బ్రతికే హక్కు కూడా లేదు. వీడు ఎప్పుడో ఏదో చేసే వరకు నేనెందుకు అనుక్షణం భయపడాలి? ఇలాంటి వాడు బ్రతికి ఉండే అర్హత కూడా లేదు. అవును, వీడు బ్రతకకూడదు. విఠల్ స్పృహలోనికి వస్తే ఇప్పుడే అన్నీ మర్చిపోతున్నాను, నా ఫ్యామిలీ మళ్ళీ నా వల్ల స్ట్రగుల్ అవుతారు. విఠల్, నీకు బ్రతికే అర్హత లేదు అంటూ విఠల్ని కోపంగా చూస్తూ ఉన్నది. బెడ్ మీద చలనం లేకుండా ఉన్న విఠల్ను చూస్తూ తన ఆక్సిజన్ మాస్క్ తీసేసింది ఇందు. విఠల్ తన కళ్ళ ముందు ఊపిరి ఆడక కొట్టుకుంటూ ఉంటే తన మెదడు తన ప్రాణం తీసేయమని చెప్తూ ఉంటే
మనసు వద్దు అని హెచ్చరిస్తూ ఉన్నది. ఇందు ఏం చేస్తున్నావు? ప్రాణం పోసే ఈ చేతులతో ఓ ప్రాణం తీస్తావా? నిన్ను డాక్టర్గా చూడాలి అనుకున్నా నీ భర్త ముందు నువ్వు హంతకురాలిగా ఉంటావా అన్నదే మనసు. తప్పేమిటి? వాడి ప్రాణం తీస్తే తప్పేమిటి? అసలు వాడు మనిషేనా? నిన్ను పెట్టిన బాధలకు నువ్వు ఏం చేసినా అది తప్పే కాదు. నీ సంతోషాలను నీకు దూరం చేశాడు. అమ్మ నాన్నను దారుణంగా చంపేశాడు. చంపే ఇందు, చంపే, వాడిని వదలకు అన్నది మెదడు. ఇందు, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న విరాజుకు ఏం చెప్తావు? తను నీ భర్త. ఇలా ఒకరు ప్రాణం తీసిన చేతులతో వెళ్ళే తన కళ్ళల్లోనికి చూడగలవా? ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఓ హంతకురాలు తన ఇంటి కోడలు అంటే నీ మామయ్య అత్తయ్య ఎలా అనుకుంటారు? నిన్ను కోడలిగా ఒప్పుకుంటారా? ఇందు, తనను కాపాడు అన్నది మనసు. లేదు ఇందు, వద్దు. అలా చేస్తే వాడు కళ్ళు తెరిస్తే నీకన్నా ముందు నీ వాళ్లకే ప్రమాదం. వాడి ఆయువు అలానే ఆగిపోనివ్వు. నువ్వు చేసేది హత్య కాదు. ముందు వాడు మనిషే కాదు ఇందు, రాక్షసుడు అన్నదే మెదడు. వాడు ఎవడైనా కానీ నువ్వు మనిషివే కదా ఇందు. పైగా ఆ ఇంటి కోడలు, సొసైటీలో నీ భర్తకు మంచి పేరు ఉన్నది. నువ్వు హంతకురాలిగా మారితే నీ భార్య హంతకురాలు అంటూ విరాజును అంటే తను చూసే చూపుకు పడే బాధకు నువ్వే రీజన్ ఎందు. తనను కాపాడు అంటూ మనసు, వద్దు అంటూ బుద్ధి. ఆగకుండా ఊపిరి తీసుకోవటం ఆపేస్తూ కొన ఊపిరితో ఉన్న విఠల్ను చూస్తూ ఆ మాస్క్ పెట్టేస్తూ సిఆర్ఎస్ చేసింది. నువ్వు నా ఆనందాన్ని నాకు దూరం చేసినా కూడా నేను నిన్ను ఏమీ చేయలేకపోతున్నా విఠల్. నా మెట్టింటి గౌరవం పోకూడదు. నా భర్త బాధపడకూడదు. నా వల్ల వాళ్ళు అవమానపడకూడదు. ఇంకా ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు అనుకుంటూ ఉన్నది. అంతలో డోర్ సౌండ్ అయ్యేసరికి ఇందు డోర్ వైపు చూసింది. లోనికి వస్తూ ఉన్న మహాదేవయ్య, పార్వతి గారులను చూసి ఇందు షాక్ అయింది. ఇందు, నువ్వేమిటి ఇక్కడ ఉన్నావు అన్నారు పార్వతి గారు. అత్తయ్య, మావయ్య, మీరు ఇక్కడ నా కోసం వచ్చారా అంటూ కాస్త టెన్షన్ కప్పిపుచ్చుకుంటూ అడిగింది ఇందు. అంతలో డాక్టర్ వస్తూ, సార్, నేను చెప్పాను కదా, తనే ఆ అమ్మాయి. ఈ అమ్మాయినే పట్టుకున్నాడు. తన వల్లే మీ అబ్బాయి కాన్షియస్లోనికి వచ్చాడు. ఇందు, వీళ్ళు ఆ పేషెంట్ విఠల్ రిలేటివ్స్. తనను చూడటానికి వచ్చారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నారు. విఠల్ మావయ్యకు తెలుసా అని అనుకుంటూ, సార్, తనను చూడాలి అనే వచ్చాను. అత్తయ్య, మీరు, అతను మీకు తెలుసా? మామయ్య గారు తన కోసమే వచ్చారా అన్నదే ఇందు. ఇందు, వాళ్ళు నీకు తెలుసా అన్నారు డాక్టర్. హా డాక్టర్, మా అత్తయ్య, మామయ్య, మా వారి అమ్మ నాన్న అని చెప్పింది ఇందు. డాక్టర్ గారు, మా శ్రీ ఎలా ఉన్నాడు? తాను ఎప్పుడు కాన్షియస్లోనికి వస్తాడు అన్నారు మహాదేవయ్య గారు. బాబాయ్ అన్నాడు విఠల్. విఠల్ మాటకు ఇందు షాక్గా చూస్తూ ఉన్నది. శ్రీ, బాగున్నావా? నువ్వు మాట్లాడుతున్నావా అంటూ మహాదేవయ్య గారు విఠల్ను పట్టుకున్నారు. హా బాబాయ్, నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అని అనుకోలేదు. మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది అంటూ మహాదేవయ్య గారి చేతులు పట్టుకుంటూ ఇందు వైపు చూశాడు. ఇందు భయంగా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నది. బాబాయ్, ఈ డాక్టర్కు థ్యాంక్స్ చెప్పాలి. ఊపిరి ఆడక ప్రాణం పోతూ ఉంటే వచ్చి నాకు ఊపిరి పోసింది అంటూ ఇందుని చూస్తూ అన్నాడు విఠల్. విఠల్ అలా అంటూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నది. తనను గుర్తుపట్టనట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూసేది విఠల్నేనా అనుకుంటూ చూస్తూ ఉన్నది ఇందు. శ్రీ, ఆ అమ్మాయి ఎవరో కాదు, నీ తమ్ముడు విరాజు భార్య ఇందుమతి. ఇక్కడే డాక్టర్ చదువుతుంది అన్నారు మహాదేవయ్య గారు. అవునా బాబాయ్? అంటే నాకు మరదలు అన్నమాట. మంచిది. నమస్తే ఇందుమతి గారు అన్నాడు విఠల్. ఇందు భయంగా చేతులు కలిపి నమస్కారం చేసింది. మహాదేవయ్య గారు విఠల్ స్పృహలోనికి త్వరలోనే వస్తాడు అనుకున్నా, కానీ ఇంత త్వరగా అని అనుకోలేదు. మీరు కాసేపు వెయిట్ చేయండి, నేను అన్ని టెస్టులు చేయిస్తాను అన్నారు డాక్టర్. డాక్టర్, తనకేమీ ప్రమాదం లేదు కదా అన్నారు మహాదేవయ్య గారు. ఇంకేమీ ప్రాబ్లం లేదు. వీలైతే అంతా బాగుంటే ఈరోజు ఇంటికి కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నారు డాక్టర్. ఇందు, తను ఎవరు అనేసి ఆలోచిస్తున్నావా? ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు. ఇన్నాళ్ళు నా కోపాన్ని ఈ పనితో దూరం చేశావు. వాడు ఎవడో కాదు. ఆ రోజు నీకు చెప్పాను కదా, మా అన్నయ్య కొడుకు విఠల్ శ్రీవాస్తవ 5 నెలల క్రితం ఇక్కడికి వస్తూ యాక్సిడెంట్లో మా వదిన చనిపోయింది. వీడు మాత్రమే మిగిలాడు. మా అన్నయ్య గుర్తుగా మాకు మిగిలినవాడు అన్నారు మహాదేవయ్య గారు. విఠల్ శ్రీవాస్తవ అంటే విరాజ్ గారి అన్నయ్య అనుకోగానే తన మైండ్ పనిచేయటం ఆగిపోయింది. విఠల్, ఆ యాక్సిడెంట్లో వదిన చనిపోయారు అన్నారు మహాదేవయ్య గారు. బాబాయ్, ఇకపై నాకు ఉన్నది మీరే బాబాయ్.
నా వాళ్ళు అందరూ నాకు దూరమయ్యారు. ఇప్పుడు అమ్మ కూడా దూరమయ్యింది. నేను ఇక మీతోనే ఉంటాను బాబాయ్ అన్నాడు విఠల్. నువ్వు ఉంటాను అంటే కాదు అంటానా? నువ్వు నాకు కొడుకే. ఈ రోజు నుంచే నువ్వు మాలో ఒకడు అంటూ విఠల్ను డిశ్చార్జ్ చేసి జగదీశ్వరి డెడ్ బాడీని తీసుకుని వెళ్లారు మహాదేవయ్య గారు. ఇందు అదంతా చూస్తూనే అక్కడే నిలబడి ఉన్నది. విఠల్ చేత వాళ్ళ అమ్మకు దహన సంస్కారాలు చేయించి అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్లిపోయారు మహాదేవయ్య గారు. ఈ విషయం విరాజ్ గారికి చెప్పాలా వద్దా? ఆ విఠల్ అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు, నేను ఎవరో గుర్తుపట్టలేనట్టు ఉన్నాడు. నిజంగానే నేను గుర్తులేనా? విఠల్ మామయ్య గారి అన్నయ్య కొడుక? నేను ఇప్పుడు నిజాలు చెప్తే మామయ్య ఏమంటారు? విఠల్ అంటే మామయ్యకు చాలా ప్రేమ ఉన్నది. అది ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? విరాజ్ గారికి చెప్పాలా వద్దా అంటూ ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉన్నది ఇందు. ఇందు, ఏమిటి అంతలా ఆలోచిస్తున్నావు? నా కోసమే థింక్ చేస్తున్నావా అని నవ్వుతూ అప్పుడే అక్కడకు వచ్చిన విరాజ్ ఇందుని చూసి అడిగాడు. విరాజ్ గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నేను గమనించలేదు అన్నది ఇందు. నేను వచ్చింది కూడా తెలియనంతగా ఏం ఆలోచిస్తున్నారు ఇందు మేడం? ఏమిటి ఈరోజు ఇంత డల్గా ఉన్నావు ఇందు? ఆర్ యు ఆల్ రైట్ అన్నాడు విరాజ్. అది అంటూ నోటి వరకు వచ్చిన ఇందు తన మాటను ఆపేస్తూ, ఏమీ లేదు విరాజ్ గారు, బాగానే ఉన్నాను, కాస్త టైర్డ్గా ఉన్నది అన్నది ఇందు. అందుకనే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అనేది అంటూ ఇందు చెంపనిమరుతో ప్రేమగా అన్నాడు. విరాజ్ ప్రేమను చూస్తూ ఉన్న ఇందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే విరాజును హక్ చేసుకుని ఏడుస్తూ ఉన్నది. ఇందు, ఏమైనది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఇందమ్మా అంటూ ప్రేమగా అడిగాడు విరాజ్. ఇందు కళ్ళు తుడుచుకుంటూ, ఏమీ లేదు విరాజ్ గారు, ఈరోజు ఎందుకో అమ్మ నాన్న గుర్తుకొచ్చారు అన్నది ఇందు. ఇందు మాటకు ఇందును హక్ చేసుకుంటూ, ఇందు, నీకు ప్రేమను పంచటంలో అమ్మను, ధైర్యం నింపటంలో నాన్నను, తోడు ఉండటంలో ఫ్రెండ్, నీకు అన్ని నేనే ఇందు, నీ భర్తను. నీకు మీ అమ్మ నాన్నను తీసుకుని రాలేను, కానీ వాళ్ళ ప్రేమను మరిపించేలాగా చూసుకుంటాను. నువ్వు ఇలా ఏడిస్తే నాకు నచ్చదు ఇందు అన్నాడు విరాజ్. ఇందు కళ్ళు తుడుచుకుంటూ, లేదు విరాజ్ గారు, నేను ఏడవను, మీరు ఉండగా నాకు బాధపడే రోజు అస్సలు రాదు అన్నది. అలా ఉండాలి ఇందు అంటే, పద అంటూ ఇందుని తీసుకుని వెళ్ళాడు. విరాజ్ గారు, సారీ, మిమ్మల్ని బాధ పెట్టాను కదా ఈరోజు అన్నది ఇందు. నువ్వు ఇలా ఉంటే నేను నిజంగానే బాధపడతాను. నువ్వు సంతోషంగా ఉంటే నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను. అవును, నాకు ఇంకొక అన్నయ్య ఉన్నాడట, నాన్న కాల్ చేశారు ఈరోజు. నువ్వు చూసావట కదా, చెప్పారు, త్వరగా రమ్మన్నారు, పద వెళదాం అన్నాడు విరాజ్. విఠల్ మళ్ళీ గుర్తుకు వచ్చేసరికి ఇందుకి భయం వేసింది. కనీసం లోపలికి వెళ్ళాలి అన్నా కూడా భయంగా ఉంటే అదంతా కనపడనీయకుండా విరాజ్ వెనకే లోనికి వచ్చింది. విఠల్, నీకు తెలుసు కదా నీ తమ్ముడు విరాజ్, తన భార్య ఇందుమతి అన్నారు మహాదేవయ్య గారు. హా బాబాయ్, చూశాను కదా అంటూ వాళ్ళను చూస్తూ అన్నాడు విఠల్. విఠలా నాన్న, ఆ రోజు తన పేరు శ్రీ అని చెప్పారు అన్నాడు విరాజ్. పూర్తి పేరు విఠల్ శ్రీవాస్తవ, వాడిని చిన్నప్పటి నుంచి అలానే పిలుస్తూ అలవాటయ్యింది అన్నారు మహాదేవయ్య గారు. విఠల్, ఇందు చెప్పిన విఠలు తను ఇద్దరు ఒక్కరేనా అని మనసులో అనుకుంటూ ఇందు వైపు చూశాడు విరాజ్. తన మొహంలో భయం క్లియర్గా తెలుస్తూ ఉంటే విఠల్ నార్మల్గా ఉన్నాడు. విరాజ్ అదే ఆలోచిస్తూ ఉంటే మహాదేవయ్య గారు తన గతం మొత్తం చెప్తూ ఉంటే వినోద్, విరాజు వింటూ ఉన్నారు. ఓసే సుభద్ర, మంచి అవకాశం వచ్చిందే, విరాజు నిన్ను చేసుకోను అంటున్నాడు. అయినా వాడు చేసుకున్నా మనకు వచ్చే ఆస్తి పావు అంతే. అందుకనే నువ్వు కొత్తగా వచ్చిన బావను బుట్టలో పడి, మా పెద్దన్న సగం ఆస్తికి వారసుడు, పైగా ఆ ఊళ్ళో కూడా చాలా ఆస్తులే ఉన్నాయి. ఇక నీకు అత్తపోరు మామ గోలా కూడా లేదు. నువ్వు వాడికి పెళ్ళాం అయితే నేను ఆ ఆస్తికి మొగుడినవుతాను. ఈ రోజు నుంచి నువ్వు ఈ బుల్లి బావను బుట్టలో పడి, వీడు చాలా అమాయకంగా ఉన్నాడు, ఇట్టే పడిపోతాడు. ఈ రోజు నుంచి నీకు ఒకటే పాట, మియాం మియాం పిల్లి బుల్లి బావుతో పెళ్ళి అన్నది దమయంతి. అలానే అమ్మా, మియాం మియాం పిల్లి బుల్లి బావుతో పెళ్ళి అని బెల్లం తింటూ చెప్పింది సుభద్ర. వినోద్, విరాజ్, మీ ఇద్దరూ నాకు ఎంతో, విఠల్ కూడా నాకు అంతే. పేరుకి మా అన్నయ్య కొడుకే అయినా కూడా నువ్వు ఈ రోజు నుంచి నా కొడుకే నాన్న, నీకు మేము ఉన్నాము అంటూ వినోద్ విరాజను చూస్తూ అన్నారు మహాదేవయ్య గారు. నాన్న, మీరు అంతలా చెప్పాలా? అవును అన్నా కాదు అన్నా కూడా విఠల్ కూడా మాలో ఒకడే, ఏమంటావు విరాజ్ అన్నాడు వినోద్. అంతే అన్నయ్య, మీ మాటను మేము కాదు అని అంటామా నాన్న?
అంటూ ఇందు నాకు కాఫీ తీసుకుని రావా అన్నాడు విరాజ్. విరాజు కాఫీ అనగానే ఇందు లోనికి పరిగెత్తింది. అల్లుడు, నీకోసం నా కూతురు జ్యూస్ తీసుకుని వచ్చింది అన్నది దమయంతి. అత్త, నాకు వద్దు అన్నాడు విరాజ్. అయ్యో చిన్నల్లుడు, ఇది నీకోసం కాదు, నడిపల్లుడు కోసం. నీకోసం మీ ఆవిడ తీసుకుని వస్తుందిలే. నడిపల్లుడు, నువ్వు తీసుకో. మా పెద్దన్నయ్య కొడుకు అంటే నాకు ప్రాణం. చిన్నప్పుడు నిన్ను ఈ భుజాల మీద పెంచాను అన్నది దమయంతి. బుల్లిబాబు గారు, ఈ జ్యూస్ తాగండి అన్నది సుభద్ర. విఠల్ భయంగా దాన్ని చూస్తూ ఉన్నాడు. బికాజ్ సుభద్ర పాకశాల అందరికీ తెలుసు కదా. నాకు నాకు వద్దండి అని అన్నాడు. ఇంకా అంటే ఏమిటి అల్లుడు, నువ్వు ఇప్పుడు మేనల్లుడు, రేపు నా కూతుర్ని చేసుకుంటే సొంత అల్లుడు అన్నది దమయంతి. బాబాయ్, నాకు తల నొప్పిగా ఉన్నది, రెస్ట్ తీసుకుంటాను అన్నాడు విఠల్. అలానే విఠల్, దమయంతి నువ్వు కాస్త ఓపిక పట్టు అంటూ విఠల్ను పైకి పంపించారు మహాదేవయ్య గారు. ఇందు అలా వచ్చి నా పక్కన కూర్చో అంటూ ఇందుని తన పక్కన కూర్చోపెట్టుకొని, ఇందు, నీ మొహంలో ఆ కలవరపాటుకు కారణం ఏమిటి అని అడిగాడు విరాజ్. నేను బాగానే ఉన్నాను విరాజ్ గారు, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? కాస్త హెడేక్ అంతే అన్నది ఇందు. అంతేనా అన్నాడు విరాజ్. హాహా అంతే, ఇంకే ఉంటుంది అన్నది ఇందు. విఠల్ అన్నాడు విరాజ్. విరాజ్ అలా అనగానే ఇందు భయంతో విరాజ్ వైపు చూస్తూ ఉన్నది. ఇందు, నిన్ను అప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఉండే కూల్నెస్ ఈరోజు నీలో లేదు. ఏదో తెలియని భయం నీలో ఉన్నది. దానికి కారణం ఆ విఠల్ అనే నేమేనా? ఇప్పుడు మన ఇంటికి వచ్చిన విఠల్, నిన్ను హెరాస్ చేసిన విఠల్ ఇద్దరు ఒకరేనా? అందుకే నువ్వు ఇలా టెన్షన్ పడుతున్నావా అన్నాడు విరాజ్. అదేం లేదు విరాజ్ గారు, ఆ విఠల్ వేరు, ఈ విఠల్ వేరు. నేను ఈ విఠల్ను ఇప్పుడే చూస్తున్నాను అన్నది ఇందు. నిజమే కదా ఇందు, మళ్ళీ నా దగ్గరేం దాచటం లేదు కదా. ఈరోజు నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు ఇందు అన్నాడు విరాజ్. ఈరోజు మన పెళ్లి రోజు కదా విరాజ్ గారు, అమ్మ నాన్న గుర్తుకొచ్చారు, అందుకనే డల్గా ఉన్నాను. అంతకు మించి ఇంకేమీ లేదు విరాజ్ గారు అన్నది ఇందు. నిజంగా అంతే కదా ఇందు, ఇంకేమీ లేదు కదా అన్నాడు విరాజ్. ఏమైనా ఉంటే చెప్తాను కదా విరాజ్ గారు, ఇంకేమీ లేదు అన్నది ఇందు. అయితే ఈ ఫేస్లో కాస్త నవ్వులు పూయించు మేడం అంటూ ఇందు పెదవులు స్ట్రెచ్ చేస్తూ, నువ్వు ఇలానే నవ్వుతూ ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది. ఈరోజు తనను చూసినప్పటి నుంచి నేమ్ విన్నాక ఆ విఠల్ ఈ విఠల్ ఒకరేనేమో అనేసి చాలా టెన్స్ అయ్యాను. పెద్ద టెన్షన్ తీరిపోయింది. ఒకవేళ ఇద్దరు ఒక్కరే అయితే ఇప్పుడు ప్రాబ్లం చాలా పెద్దదయ్యేది. నాన్నకు విఠల్ అంటే చాలా ఇష్టం. ఈ ప్రాబ్లం చాలా కాంప్లికేట్ అయ్యేది. ఓకే, చాలా అనీజీగా ఉన్నది, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ ఇందు తలను ఢీకొడుతూ, నీ వల్ల ఈరోజు నా ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు కాదు నీ పని, తర్వాత చెప్తాను అంటూ విరాజ్ వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విరాజ్ గారికి నిజం చెప్పేయొచ్చు, కానీ ఆ విఠల్ ఏమీ తెలియనట్టే ఉన్నాడు. ఆ యాక్సిడెంట్లో ఏమైనా గతం మర్చిపోయాడా? ఇప్పుడు విరాజ్ గారికి చెప్తే వాళ్ళ మధ్య క్లాషెస్. ఇప్పుడే మామయ్య హ్యాపీగా ఉన్నారు, విరాజ్ గారు కోపంలో ఏమైనా అంటే వాళ్ళ మధ్య లేనిపోని గొడవలు. నా వల్ల మళ్ళీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనుకుంటూ ఉన్నది ఏందో. బాబాయ్, ఈరోజు ఇన్ని వంటలు చేశారు, నేను వచ్చాను అనేసి చాలా శ్రమ తీసుకున్నట్టు ఉన్నారు అన్నాడు విఠల్. అదేమీ కాదు నాన్న, ఈరోజు మీ తమ్ముడి పెళ్లి రోజు కూడా, అందుకే ఇన్నాళ్ళు తను డాక్టర్ చదువుకున్న అమ్మాయి అని దూరంగా ఉంచాను. ఈరోజు ఇన్ని సంతోషాలు రావటానికి కారణం తనే కదా, అందుకనే అన్నారు మహాదేవయ్య గారు. లత ఇందు ఇద్దరూ కలిసి అక్కడ అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. ఇందు అక్కడ ఉన్నా కూడా తన మనసులో ఉండటం లేదు. ఇందు, ఆ స్వీటు అబ్బాయికి వేయమ్మా అన్నారు మహాదేవయ్య గారు. అలానే మామయ్య అంటూ స్వీట్ తీసుకొని విరాజ్కు వేసింది ఇందు. ఇందు, నేను చెప్పింది విఠల్కు, వీడు ఏమి కావాలన్నా కూడా చెప్పకుండానే వేసుకుంటాడు. విఠల్ కాస్త మొహమాట పడుతూ ఉన్నాడు అన్నారు మహాదేవయ్య గారు. అన్నయ్య, నడిపల్లుడికి సుభద్ర వేస్తుందిలే. ఇందు, సుభద్రకు ఇచ్చాయి, తాను కూడా పనులు చేయాలి కదా. రేపో మాపో పెళ్లి చేసుకున్నాక తనే చెయ్యాలి కదా. అదే అన్నయ్య, దీనికి పెళ్లి చేస్తే అలవాటు అవుతుంది అంటున్నాను అన్నది దమయంతి. ఎందు సుభద్రకు ఇచ్చేస్తూ ఉంటే సడన్ గా తన నడుం మీద చేయి పడినట్టు అనిపించేసరికి తన చేతిలో ఉన్న దానిని వదిలేసింది. ఇందు అలా చేసేసరికి పక్కనే ఉన్న విఠల్ మీద పడిపోయింది. ఇందు, ఏమిటి ఇలా చేశావు అన్నారు మహాదేవయ్య గారు. సారీ మామయ్య, నేను కావాలి అని చెయ్యలేదు, చెయ్యి జారింది అని చెప్పింది ఇందు. బాబాయ్, ఏమీ పర్లేదు, అనుకోకుండా చేశారు కదా, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ విఠల్ పైకి వెళ్ళిపోయాడు. నాకెందుకు ఇలా అనిపించింది,
నన్ను ఎవరో పట్టుకున్నట్టు ఉన్నది. ఈ విఠల్ అంటూ ఆలోచిస్తూ ఉన్నా కూడా అతను నార్మల్గా ఉండటం గుర్తుకు వస్తూ ఉంటే నాకు ఏమవుతుంది? ఏదో ఆలోచిస్తూ ఇంకేదో చేస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉన్నది ఇందు. ఇందు, ఏం ఆలోచిస్తున్నావు? అందరూ తినేసి వెళ్ళిపోయారు, నేను మాత్రమే ఉన్నాను. నీకు కంపెనీ ఇచ్చేదా? పోని తినిపించనా అన్నాడు విరాజ్. విరాజ్ గారు, అక్క చూస్తుంది, మీరు వెళ్ళండి, నేను తినేసి వస్తాను. నా పరువు తీయకండి, అక్క నన్ను ఏడిపిస్తుంది అని విరాజును చిరుకోపంగా చూస్తూ అన్నది ఇందు. రూమ్లోనికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను అంటూ ఇందు నడుం మీద గట్టిగా గిల్లేసి పైకి వెళ్ళిపోయాడు విరాజు. ఓచ్ అంటూ పెద్దగా అరిచింది ఇందు. ఇందు ఏమైంది అని అడిగింది లత. అక్క అది చీమ, చీమ కుట్టింది అంటూ. విరాజ్ గారు, అంటే ఇందాకల అలా చేసింది కూడా ఆయనేనా? కాదు కాదు, విరాజ్ టచ్ ఐ కెన్ ఫీల్ కంఫర్ట్, కానీ అది అలా కాదు, అసలు నిజమో కాదో కూడా తెలియటం లేదు అని అనుకుంటూ ఇందు కాస్త సిగ్గు భయంతో మొత్తానికి విరాజ్ తిన్న ప్లేట్లో రైస్ వేసుకొని తింటూ ఉన్నది. ఇందు, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈరోజు ఫస్ట్ నైట్ కోసం ఏమైనా అనుకున్నారా అన్నది లత. అక్క మొదలు పెట్టావా? అక్క, చెప్పటం మర్చిపోయాను, 2 డేస్లో డాక్టర్ గారి అపాయింట్మెంట్ మనకు, అలానే ఆపరేషన్ కూడా ఫిక్స్ చేశారు. నేను రేపు బావగారికి చెప్పేయనా? మావయ్యతో మీ మరిది గారు మాట్లాడతారు అన్నది ఇందు. ఇందు, బావకు నేను చెప్తాను, నువ్వు వద్దు అంటే ఇంతవరకు చెప్పలేదు నేను, అందుకనే ఇందు రేపు చెప్పేస్తానులే అంటూ. విఠల్ వచ్చేసారా? కూర్చోండి, మీకు వడ్డిస్తాను అన్నది లత. ఇందుకి టెన్షన్ వచ్చేసింది, కానీ కనపడనీయకుండా ఉన్నది. అయ్యో వదినా, మీరు అన్నయ్య కోసం పాలు తీసుకుని వెళ్తున్నారు, మళ్ళీ పాలు కూల్ అయిపోతాయి, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ చేసుకుంటాను అన్నాడు విఠల్. ఎందు, విఠల్కు ఏం కావాలో చూసుకో, నేను బావగారికి పాలు ఇచ్చేస్తాను అన్నది లత. అక్క అనుకుంటూ అలానే ఉన్నది ఇందు. ఇందు గారు అని పిలిచాడు విఠల్. విఠల్ మాటలకు తన వైపు చూస్తూ ఉన్నది ఇందు. ఇందు గారు, మిమ్మల్నే, కాస్త ఆ స్వీట్ వేయండి, లాస్ట్ టైం వేసినట్టు మీద వేయకండి, కాస్త ప్లేట్లో వేయండి అన్నాడు విఠల్. వీడికి నిజంగానే చిప్పు దొబ్బిందా? అదే అయితే మంచిదే, కానీ అందరూ బాగానే గుర్తున్నారు, నన్నే మర్చిపోయాడా? అయినా ఆమ్నీషియాలో ఈ టైప్ ఆఫ్ డిసార్డర్ ఉంది కదా ఎందు, ఈ టెన్షన్లో నువ్వే అన్నీ మర్చిపోతున్నావు. వీడు మర్చిపోతే అంతకన్నా మనకింకేం కావాలి? కానీ నిజంగానే మర్చిపోయాడా? ఏమైనా నాటకం ఆడుతున్నాడా? ఎందు, నువ్వు టెన్స్ అవుతున్నావేమిటి? టెన్స్ అవ్వకు అంటూ సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉన్నది ఎందు. డార్లింగ్ అన్నాడు విఠల్. ఏమన్నారు అంటూ ఇందు కాస్త భయంగా అడిగింది. నేనేమన్నా ఇందు గారు, దహి ఇవ్వమన్నాను, అంతే కదా అంటూ తింటూ ఉన్నాడు. ఇందు గారు, నన్ను చూసి ఇంత టెన్షన్ పడుతున్నారు, నేను మీకు ముందే తెలుసా అన్నాడు విఠల్. లేదు లేదు, నేనేమీ టెన్షన్ పట్టడం లేదు, కాస్త త్వరగా తినండి, నాకు పని ఉన్నది అన్నది ఇందు. ఏం పని ఇందు గారు? మా తమ్ముడి దగ్గరకు వెళ్ళాలా అని కూల్గా తింటూ అన్నాడు విఠల్. ఏం మాట్లాడుతున్నారు మీరు? డోంట్ యూ హ్యావ్ సెన్స్ అంటూ ఇందు కాస్త కటువుగా అన్నది. ఇందు గారు, నేను ఏమన్నానండి అంత సీరియస్ అవుతున్నారు? వదన అన్నయ్యకు పాలు తీసుకుని వెళ్ళింది కదా, అలానే మా తమ్ముడికి కూడా పాలు ఇవ్వాలేమో అనేసి అన్నాను అన్నాడు విఠల్. లేదు, విరాజ్ గారు పాలు తాగారు, ఆయనకి ఆ అలవాటు లేదు. భర్త దగ్గరకు భార్య వెళ్ళటానికి అవకాశాలు కారణాలు అక్కర్లేదు, తన మీద ప్రేమ ఉంటే చాలు అన్నది ఇందు. అయితే వస్తావా, నేను రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు విఠల్. వాట్ అన్నది ఇందు. మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు ఇందు గారు? నాకు నైట్ పాలు తాగే అలవాటు ఉన్నది, అందుకనే పాలు తీసుకుని వస్తారేమో అనేసి అడుగుతున్నాను అన్నాడు విఠల్. ఇంట్లో పాలు లేవు, మీకు పాలు కావాలి అంటే రేపటి నుంచి కొత్త పనివాడు వస్తాడు, వాడు వచ్చి పాలు ఇస్తాడు, అక్కడే పెరుగు ఉన్నది వేసుకోండి, తిన్నాక వెళ్ళి పడుకోండి, ఈరోజే కోమా నుంచి వచ్చారు అన్నది ఇందు. కోమా అంటే అదేమి టూరు ట్రిప్ కాదు ఇందు గారు, రెస్ట్ తీసుకోవటానికి నిద్ర. ఇన్నాళ్ళు నిద్రపోతూనే ఉన్నాను, నన్ను నిద్ర లేపింది మీరు, మీ మాట, చేతి స్పర్శ, అందుకనే నాతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయొచ్చు కదా, ఇద్దరం నైట్ అవుట్ చేద్దామా అన్నాడు విఠల్. నడిపల్లుడు, నీతో మాటలు చెప్పేవాళ్ళు కావాలి అంతే కదా. అమ్మాయి సుభద్ర, ఇలా రావే, బుల్లిబావకు మాటలంటే చెప్పు. నువ్వెందుకమ్మా ఇక్కడ, వెళ్ళమ్మా, అల్లుణ్ణి మేము చూసుకుంటాం కదా అన్నది దమయంతి. విఠల్ మాటలు తనకేమీ అర్థం కానట్టు ఉంటే ఇంకేమీ మాట్లాడకుండా అలానే అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది ఇందు. ఇందు, ఇంత లేటుగా వచ్చావేమిటి? నీ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అన్నాడు విరాజు.
ఎడతెగని ఆలోచనలో ఉన్న ఇందుకు విరాజ్ మాటలు చేరకపోతూ ఉంటే అలానే బెడ్ మీద పడుకున్నది. ఇందు అని పిలిచాడు విరాజ్. విరాజ్ గారు, అనీజీగా ఉందండి అన్నది ఇందు. ఓకే, గుడ్ నైట్, రెస్ట్ తీసుకో ఇందు అంటూ విరాజ్ అటు తిరిగి పడుకున్నాడు. సారీ విరాజ్ గారు, నా కన్ఫ్యూజన్తో మిమ్మల్ని బాధ పెడుతున్నాను అని అనుకుంటూ విరాజ్ మీద చెయ్యి వేస్తూ తనకు దగ్గరగా జరిగింది ఇందు. ఇందు చెయ్యి వేయగానే విరాజ్ ఇందు వైపు తిరిగి, ఏమిటి వద్దు అన్నావు కదా అంటూ నవ్వుతూ అన్నాడు. నేను వద్దు అనలేదు, ఇప్పుడు వద్దు అన్నాను. అయినా మీకు దూరంగా ఉంటానా విరాజ్ గారు అన్నది ఇందు. విరాజ్ ఇందుని గుండెలకు హత్తుకుంటూ నాకు కూడా అంటూ చెంపలు నిమురుతూ పడుకున్నాడు. నెక్స్ట్ డే విరాజ్ గారు, అక్క ఆపరేషన్ సంగతి మామయ్య దగ్గర మాట్లాడతారా అన్నది ఇందు. అయితే నౌ బాల్ ఇన్ మై కోర్ట్, నువ్వు చెప్పింది చేయాలి అంటే నాకేమిస్తావు ఇందు అంటూ లిప్స్ మీద ఫింగర్ మూవ్ చేస్తూ అన్నాడు విరాజ్. విరాజ్ ఇంటెన్షన్ అర్థమైన ఇందు నవ్వుకుంటూ ఏం కావాలట అంటూ ఆలోచిస్తూ ఉన్న పోజ్ పెడుతూ, రేపు ఫీవర్ వస్తే నేనే ఫ్రీగా ట్రీట్ చేస్తాను అంటూ నవ్వింది. నువ్వు చేస్తాను అంటే ఇప్పుడే ఇక్కడి నుంచి దూకేసైనా నీ దగ్గర జాయిన్ అవుతాను అన్నాడు విరాజ్. విరాజ్ గారు, పొద్దున్నే ఏమిటండి ఆ మాటలు అంటూ కాస్త సీరియస్గా చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు జారిపోయాయి ఎందుకో. ఏయ్ ఏమిటే, నేనేదో సరదాకి అన్నాను, దానికి ఇలా ఫీల్ అవుతావా అంటూ ఇందు కళ్ళు తుడుస్తూ, సరే ఇప్పుడేమిటి, నాన్నతో మాట్లాడాలి అంతే కదా, నేను చూసుకుంటాలే అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి నేరుగా వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి మాట్లాడాడు విరాజ్. అక్క బావగారితో మాట్లాడావా, విరాజ్ గారు మావయ్యతో మాట్లాడుతా అనేసి వెళ్ళారు అన్నది ఇందు. నిన్న రాత్రి చెప్పాను, కానీ అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశాడు, కానీ నా ఇష్టం అన్నారు ఇందు అన్నది లత. బావగారు భయపడుతున్నారక్క, అదంతా నీ మీద ప్రేమే, నేను అర్థమయ్యేలా చెప్తాను అక్క అంటూ వినోద్ రావటం చూసి బావగారు అంటూ వెళ్ళి పిలిచింది ఇందు. చెప్పు ఇందు అన్నాడు వినోద్. బావగారు, నిన్న అక్క మీతో చెప్పిన విషయం అన్నది ఇందు. ఇందు, నాకు పిల్లలు లేకపోయినా బాధ లేదు, దాన్ని నేను అడిగానా కావాలి అని. లతకు ఏమైనా అయితే నా వల్ల కాదు ఇందు, మాకు లేకపోతే ఏమిటి, రేపు నీకు విరాజ్కు పిల్లలు పుడితే వాళ్ళు మా పిల్లలు కదా, మీ అక్కకు అర్థమయ్యేలా నువ్వే చెప్పు ఇందు అన్నాడు వినోద్. బావగారు, దీనివల్ల అక్కకి ఏమీ కాదు, మీరు భయపడకండి, అక్క బాధను అర్థం చేసుకోండి. ఈ ఇంటి కోడలిగా అయితే మీరేం చెప్పినా ఒప్పుకోవాలి, కానీ ఒక డాక్టర్గా అయితే మాత్రం అవకాశం ఉన్న ట్రై చేయకుండా ఉండటం బాగలేదు అంటాను. అక్కను చూడండి, చిన్న ఆపరేషన్ బావగారు, ఓ 2 అవర్స్ తను కడుపున మోసే బిడ్డ కోసం తనకు ఆశ ఉండదా, ఒప్పుకోండి బావగారు అన్నదే ఏందో. ఏవైనా చేసుకోండి, కానీ మీ అక్కకు మాత్రం ఏమీ కాకూడదు ఎందు అన్నాడు వినోద్. అక్కకు ఏమీ కాదు, నన్ను నమ్మండి అన్నది ఎందో. హాస్పిటల్లో అక్క టెన్షన్ పడకు, 2 అవర్స్లో ఆపరేషన్ అయిపోతుంది, అంతా మంచి జరుగుతుంది అంటూ ఇందు ధైర్యం చెప్తూ ఉంటే లత టెన్షన్ పడుతూ ఉన్నది. అనుకున్నట్టే లతకు ఆపరేషన్ అయ్యింది. బయట అందరూ టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ బయటకు వస్తూ గుడ్ న్యూస్ అంటూ నవ్వటంతో అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. 2 డేస్ తర్వాత లతాను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వచ్చారు. ఇందు, ఈరోజు కాలేజీకి వెళ్ళటం లేదా, ఇంకా రెడీ అవ్వలేదు అన్నాడు విరాజ్. లేదు విరాజ్ గారు, అక్క ఇప్పుడేమీ వర్క్ చేయకూడదు, అందుకనే కొన్ని రోజులు నేనే ఉండి చూసుకుందాము అని అన్నది ఇందు. ఇందు, ఇప్పుడు నీకు ఫైనల్ సెమిస్టర్ కదా, ఈ టైంలో ఇంట్లో వర్క్ అంటూ ఉంటే స్టడీస్ నెగ్లెక్ట్ అవుతాయి అన్నాడు విరాజ్. విరాజ్ గారు, పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్, మీరేం వర్రీ అవ్వకండి, మీరు ఆఫీస్కు వెళ్ళండి అన్నది ఇందు. ఇందు, రోజు నీతో వెళ్ళి అలవాటైంది, ఈరోజు నువ్వు రాకుండా ఉంటే నాకు ఏదోలా ఉన్నది, నేను ఇంట్లోనే ఉండిపోతాను, నీకు హెల్ప్ చేస్తానన్నమాట, అప్పుడు నువ్వు ప్రిపేర్ అవటానికి టైం కూడా ఉంటుంది అన్నాడు విరాజ్. విరాజ్ గారు, మీరు ఉంటే నేను చేయటం కాదు, నన్నేమీ చేయనివ్వరు, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ చేసుకోగలను అన్నది ఇందు. తప్పదా ఇందు, ప్లీజ్ ఉంటానే అని గారాలు పోతూ విరాజ్ అడుగుతూ ఉంటే ఇందు నవ్వుకుంటూ విరాజ్ను బయటకు లాక్కుని వచ్చింది. రూమ్ డోర్ దగ్గరకు వస్తూ విరాజ్ను బయటకు నెట్టేస్తూ నవ్వుతూ ఉన్నది. హే రాక్షసి, డోర్ ఓపెన్ చేయవే, ఇప్పుడు కాదు ఈవినింగ్ చెప్తాను అంటూ వెనక్కు తిరిగేసరికి అప్పుడే వస్తూ ఉన్న విఠల్ని చూస్తూ మార్నింగ్ బ్రో అన్నాడు విరాజ్. విరాజ్, ఆర్ యూ ఓకే, ఏమైంది అని అడిగాడు విఠల్. నథింగ్ బ్రో, జస్ట్ డోర్ ఎలా ఉన్నది అని చూస్తున్నాను అంటూ విరాజ్ అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయాడు. ఈవినింగ్ చెప్తా అంటున్న విరాజ్ మాటలకు
నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేసింది. అక్కడ ఎదురుగా ఉన్న విఠల్ను చూసేసరికి ఇందు నవ్వు మాయమైపోయింది. తన భయాన్ని కనపడనీయకుండా చూస్తూ, మీరేమిటి ఇక్కడ అని అడిగింది. నీకోసమే వచ్చాను, నువ్వే కావాలి అన్నాడు విఠల్. వాట్, ఏం మాట్లాడుతున్నారు అంటూ కోపంగా అడిగింది ఇందు. అయ్యో ఊరికే, ఎందుకు సీరియస్ అవుతున్నారు ఇందు గారు? మిమ్మల్ని పిన్ని పిలుస్తుంది, అందుకే అది చెప్పాలి అనే వచ్చాను. నువ్వే కావాలి అంటే మీరేదో తప్పుగా అనుకున్నట్టు ఉన్నారు అన్నాడు విఠల్. నేను అలా అనుకోలేదు, అండ్ కాస్త పక్కకు తప్పుకుంటే నేను వెళతాను అంటూ కోపంగా చూస్తూ కిందకు వెళ్ళిపోయింది ఇందు. అలానే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇందుకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూ ఉంటే విరాజ్ కూడా తనకు హెల్ప్గా ఉంటూ ఉన్నాడు. ఇందు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నది. ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. విరాజ్ గారు, ఆల్ ది బెస్ట్ చెప్పకుండా ఎలా వెళ్తాను? మీరే కదా ఆల్ ది బెస్ట్ చెప్పవలసింది. లాస్ట్ టైం మీరు చెప్పారు, నేను బాగా రాశాను అన్నది ఇందు. అవును, బాగా గుర్తున్నది. తర్వాత నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ కూడా గుర్తున్నది. ఈరోజు కూడా ఇస్తాను అంటే తప్పకుండా చెప్తాను అన్నాడు విరాజ్. ఆ మాటకు ఇందు ఆ రోజు హక్ చేసుకోవటం గుర్తుకు వచ్చేసరికి సిగ్గుతో తలదించుకున్నది. ఇందు, నిన్నే, నాకు కావలసినది ఇచ్చేస్తావా అన్నాడు విరాజు. ఏం అవసరం లేదులే విరాజ్ గారు, నేను వెళ్ళిపోతున్నాను అంటూ ఇందు లోనికి వెళుతూ ఉంటే, ఆగవే అంటూ ఇందు చేయి పట్టుకుని ఆపుతూ, నువ్వు ఎలాగైనా బాగానే రాస్తావు, ఆల్ ది బెస్ట్ ఇందు, నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా వచ్చే అన్నాడు విరాజ్. ఇందు నవ్వుతూ లోనికి వెళ్ళింది. ఎగ్జామ్స్ అన్ని రోజులు కూడా ఇందుకి హెల్ప్ఫుల్గా ఉంటూ దగ్గర ఉండి చూసుకుంటూ ఉన్నాడు విరాజ్. ఇందు విరాజ్ ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉన్నారు. ఇందు, ఏమిటి టెన్షన్గా ఉన్నావు? ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతాయి కదా అన్నాడు విరాజ్. అంతలో విరాజ్ మొబైల్ రింగ్ అయ్యేసరికి లిఫ్ట్ చేసి మాట్లాడి, ఇందు, అన్నయ్య కాల్ చేశాడు, నేను వెళ్ళాలి, నువ్వు ఎగ్జామ్ రాసి రిటర్న్ అవుతావా, నా కోసం వెయిట్ చేయకు అంటూ ఇందుని డ్రాప్ చేసి విరాజు వెళ్ళిపోయాడు. ఇందు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసింది. రోజు విరాజు డ్రాప్ చేసి పికప్ చేసుకోవటం అలవాటైన ఇందు ఈరోజు విరాజు లేకపోయేసరికి మెల్లగా కాళ్లకు పని చెప్తూ బయటకు వచ్చింది. ఆటో కోసం చూస్తూ ఉన్న ఇందు దూరంగా ఉన్న అతన్ని చూస్తూ, ఎక్కడో చూశానే అనుకుంటూ, వీడు నితిన్ కదా, విఠల్ ఫ్రెండ్, ఎక్కడేం చేస్తున్నాడు అని అనుకుంటూ ఆటో వెనకే ఫాలో అవటం చూస్తూ, నా వెనుక వస్తున్నాడేమిటి అన్న, కాస్త త్వరగా వెళ్ళవా అంటూ డ్రైవర్ను తొందర చేస్తూ ఊరిలోనికి రాగానే కాస్త ఊపిరి పీల్చుకున్నది. నితిన్ నా వెనుక రావటం ఏమిటి, వాడు ఇక్కడ ఉంటున్నాడు అంటే విఠల్ అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చింది. ఇందు, ఎగ్జామ్ అయిపోయిందా అంటూ లత ఎదురు వస్తూ అడిగింది. హా అక్క, ఈ రోజుతో అన్నీ అయిపోయాయి, ఇక రిజల్ట్స్ వచ్చేస్తే నేను డాక్టర్ అయిపోయినట్టే అన్నది ఇందు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.